ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా మనం రెడీ చేసుకోవాల్సింది అంటే కోడిగుడ్లను ఉడికించి పైన షెల్ తీసేసి మనం రెడీగా పెట్టేసుకోవాలి. సో ఇది నేను ముందుగా చేసి పెట్టాను. ఫస్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకున్నాం. దీంట్లో ముందుగా సరిపడా ఆయిల్. సో ఇది నేను పండుమిర్చితో చేస్తున్నాను కదండి. సో అన్ సీజన్లో మనకు పండుమిరపకాయలు దొరికినప్పుడు మీరు ఇంట్లో ఉండే ఎండుమిరపకాయలు వేసేసి అంటే కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టి గోరువెచ్చని నీళ్ళలో దాన్ని మీరు పేస్ట్లా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, సో ఇది మనకు కొంచెం గ్రేవీలా వస్తుంది అనమాట, అంటే సెమీ గ్రేవీలా వస్తుంది. సో ఇక్కడ ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం ఒక పేస్ట్ రెడీ చేసుకుంటున్నాం పండుమిరపకాయతో. మిక్సీ జార్లో పండుమిరపకాయలని శుభ్రంగా కడిగేసి తొడమలు తీసేసి ఇలా చిన్న చిన్న మిక్సీకి పట్టే విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు, అలాగే అల్లం ముక్కలు, కొద్దిగా ఉప్పు, పేస్ట్లా చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను దీంట్లో. కలర్ అనేది కూడా మనకు బాగా వస్తుంది పండుమిరపకాయతో. ఇంకొంచెం ఫైన్గా కావాలి. ఇది ఏంటంటే మనకు కారం ఘాటు ఇస్తుంది, అలాగే మెయిన్ టైంలో కొంచెం గ్రేవీలా రావడానికి కూడా ఉపయోగపడుతుంది. సో మధ్య మధ్యలో కూడా ఆనియన్ మాడకుండా చూసుకోవాలి. కొంచెం ఇది పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు. ఓకే, సో ఇంకొకసారి ఇది పట్టేసుకుందాం. సో ఇలా మనం పేస్ట్లా రెడీ చేసేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయల్లో వేసేసుకుందాం. సో ఇది వేసిన తర్వాత దీంట్లో మనం అల్లం అలాగే వెల్లుల్లి కూడా వేసుకున్నాం కదా. సో ఆ పచ్చి వాసన కూడా పోయేంత వరకు మనం దీన్ని కొంచెం మగ్గించుకోవాలి. చూడండి కలర్ ఎంత బాగా వచ్చింది. ఓకే, సో ఈ గ్రేవీతో మనం వెజిటేబుల్ కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు, అలాగే పన్నీర్ కాంబినేషన్లో చేసుకోవచ్చు, మష్రూమ్తో చేసుకోవచ్చు, చికెన్ కానీ ఫిష్ కానీ. సో మనకు నచ్చిన దాన్ని మనం దీంట్లో యాడ్ చేసుకొని ఈ గ్రేవీ కాంబినేషన్లో చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఇంకొంచెం మనకు మంచి రెడ్డిష్ కలర్ కావాలనుకుంటే అంటే అన్ సీజన్లో కాశ్మీరీ చిల్లీస్ దొరుకుతాయి కదండి. సో అవి వేసేసుకున్నా మీకు ఆ రంగు అనేది మంచి రెడ్డిష్ కలర్లో వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ మనం స్లైసెస్లా కట్ చేసేసుకున్నాం. సో దీనికి మనకు ఏంటంటే మార్కెట్లో ఇది రౌండ్ స్లైసెస్ కట్ చేసి ఇలా వైర్ దొరుకుతుందనమాట మనకు. సో అది దొరికినా ఓకే, లేకపోతే నైఫ్తో అయినా మీరు నీట్గా కట్ చేసి ఇదేంటంటే మనకు ఈవెన్గా వస్తుంది. లేకపోతే నైఫ్తో కట్ చేసుకోవచ్చు, లేకపోతే దారంతో కూడా మనం ఇలా పట్టేసుకొని బట్టలు కుట్టే దారం ఉంటుంది కదా, సన్నగా ఉంటుంది, ఈజీగా కట్ అవుతుంది అనమాట. కొంచెం టైట్గా పట్టేసి ఇలా నక్కేస్తే గుడ్డు పై నుంచి ఇక స్లైస్ అనేది ఈజీగా కట్ అయిపోతుంది. సో మంచి స్మెల్ వస్తుంది ఆ పండు మిరపకాయ ఘాటుతో పాటు అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాం కదా. వేస్కి కొంచెం లైట్గా ఆయిల్,
ఇలా మనకు రౌండ్ రౌండ్ స్లైసెస్లా వచ్చేస్తుంది అనమాట. సో కొన్ని డిష్లు మనం తయారు చేసుకునేటప్పుడు అలా ఈవెన్గా కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది. చుట్టాలు వస్తున్నప్పుడు కానీ లేకపోతే పిల్లలకి ఎవరైనా స్పెషల్గా మన గెస్ట్లు వస్తున్నప్పుడు ఇలా చేసి పెట్టేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది. మనం చేసే టేస్ట్ అనేది అలాగే అది కనపడడానికి కూడా అపియరెన్స్ అనేది కూడా బాగుండాలి. ఓకే, నెక్స్ట్ సో ఇది కొంచెం మనకు ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా. నెక్స్ట్ దీంట్లో మనం సీజనింగ్ చేసేసుకుందాం. ముందుగా సరిపడా ఉప్పు, అలాగే టొమాటో కొంచెం ఆ పులుపు ఉంటే బాగుంటుంది. సో గ్రేవీ కొంచెం మనకు ఎక్కువ రావాలనుకున్నప్పుడు ఈ టొమాటోని కూడా మనం ప్యూరీలా చేసుకొని పేస్ట్లా చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిది కానీ లేకపోతే ఉడికించిన టమాటో ముక్కలతో అయినా మనం పేస్ట్ అనేది తయారు చేసుకొని వేసుకోవచ్చు. రైట్, సో ఈ టమాటో ముక్కలు మగ్గుతున్నప్పుడే దీంట్లో మసాలా పొడులు కూడా మనం యాడ్ చేసుకుందాం. సో ముందుగా ధనియాల పొడి, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పొడి. సో వీటిని కొంచెం దూరగా వేయించేసి మనం చేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. అలాగే కొద్దిగా గరం మసాలా, కొంచెం కొత్తిమీర, ఓకే, సూపర్గా స్మెల్ వస్తుంది. మసాలా పొడులు మనం యాడ్ చేసుకున్న తర్వాత సో ఇది పుల్కాతో సూపర్గా ఉంటుంది. పూరితో కూడా తీసుకోవచ్చు, ప్లెయిన్ రైస్ లేకపోతే జీరా రైస్ ఇలాంటి వాటి కాంబినేషన్లో కూడా చాలా బాగా కుదురుతుందండి. ఎక్కడైనా మనం ట్రావెల్ చేసేటప్పుడు కూడా చేసుకొని తీసుకుపోవచ్చు. ఇది ఎక్కువగా గ్రేవీగా ఉండదు కాబట్టి క్యారీ చేయడం కూడా చాలా ఈజీ. ఓకే, సో కొంచెం లైట్గా వాటర్ వేస్తున్నాను అడుగంటకుండా. సో దీంట్లో మనకు కావాల్సిన అన్నీ కూడా వచ్చేసాయి. లాస్ట్లో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉడికించిన కోడిగుడ్లు, సో వేసిన తర్వాత మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. అంటే అవి మ్యాష్ కాకుండా షేప్ అనేది పోకుండా చూసుకోవాలి. డెఫినెట్గా మనం ఎంత జాగ్రత్త పట్టా కొంచెం పోతూ ఉంటుంది, బట్ ఆ కట్ చేసిన స్లైసెస్ అనేవి మనం కొంచెం అక్కడక్కడ అలా కనిపించే విధంగా చూసుకోవాలి. సో ఆ ముక్కలకి కొంచెం ఆ గ్రేవీ అనేది కొంచెం పడితే ఆ ముక్క తిన్నప్పుడల్లా మనకి ఆ ఘాటు, పండుమిర్చి ఘాటు ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. ఓకే, సో దీన్ని మనం కొంచెం సిమ్లో పెట్టేసుకొని చివరిలో కొంచెం నేను వెన్న యాడ్ చేస్తున్నాను. ఇది అందుబాటులో ఉంటే వేసుకోండి, లేకపోతే ప్రాబ్లం లేదు. సో ఆ కమ్మదనం అనేది కొంచెం మనకు దాంట్లో ఎండింగ్లో యాడ్ చేయడం వల్ల తెలుస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మూత పెట్టేసి సిమ్ మీదనే దాన్ని కొంచెం మగ్గనిస్తే ఆ ఎగ్ స్లైసెస్ కూడా ఆ పండు మిర్చి తాలూకు, ఆ మసాలా పొడుల తాలూకు ఆ ఫ్లేవర్స్ పట్టేస్తే సూపర్గా ఉంటుందన్నమాట వాటిని మనం తినేటప్పుడు. ఓకే, సో మన డిష్ రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. సో ఆ మసాలా ఘాటు కూడా తెలుస్తుంది మనకు పండు మిరపకాయది. నెక్స్ట్ డిష్ అవుట్ చేసేసుకుందాం.
ఓకే, సో పైనుండి కొత్తిమీర, ఓకే, సో ఇంకొంచెం వెన్న. ఓకే, సో సీజనల్గా దొరికే పండు మిరపకాయతో తయారు చేసుకున్న పండు మిరపకాయ కోడిగుడ్డు మసాలా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారు విధానం మీకోసం మరోసారి. పండు మిరపకాయ కోడిగుడ్డు మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, పండు మిరపకాయలు, తరిగిన టొమాటో, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, నూనె, వెన్న, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా. పండు మిరపకాయ కోడిగుడ్డు మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తరిగిన పండు మిరపకాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, ఉప్పు, నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మగ్గుతున్న ఉల్లిపాయల్లో ఈ మిశ్రమాన్ని వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత సరిపడా ఉప్పు, టొమాటో ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర, కొద్దిగా నీళ్లు పోసి ఆపై కట్ చేసుకున్న కోడిగుడ్లను కూడా దీంట్లో వేసి కాస్త వెన్న వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర, వెన్నతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పండు మిరపకాయ కోడిగుడ్డు మసాలా రెడీ.